ఇక తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా నిలబడాలన్న ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి 1,00,000 సర్జికల్ మాస్కులను అందజేశారు. జేబీకే ఆసుపత్రి అధినేత లయన్ డాక్టర్ కిరణ్ కుమార్ సహకారంతో లయన్ వెంకన్న, లయన్ డాక్టర్ కర్ణాకర్తో కలిసి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా విలయతాండం చేస్తుందని, స్వీయ రక్షణే పరిష్కార మార్గమని అన్నారు. జీహెచ్ఎంసీ ఈస్ట్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతతో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ 1,00,000 మాస్కులు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ప్రతినిధులు లయన్ ఏకసాయి, లయన్ నంగునూరి రమేష్, లయన్ డాక్టర్ శ్రవణ్, లయన్ భరత్ రెడ్డి, లయన్ శ్రీనివాసరావు, లయన్ విద్యాసాగర్, లయన్ పురేందర్ నేత, లయన్ కిషన్ గుప్తా, లయన్ రవికిరణ్, లయన్ వనమాల రమేష్, లయన్ మోతే రఘు తదితరులు పాల్గొన్నారు. ఈ పాండమిక్ కోవిడ్-19 సిచ్యువేషన్ని అరికట్టే మార్గంలో మా లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం ప్రెసిడెంట్ గారు కాచం సత్యనారాయణ గారు గైడ్ చేయడంతో మా హాస్పిటల్ తరఫు నుంచి నేను కూడా లయన్స్ క్లబ్లో ఒక భాగస్వామిని అయినందుకు హాస్పిటల్ తరఫు నుంచి 1,00,000 సర్జికల్ మాస్కులు జిహెచ్ఎంసీ శానిటైజేషన్ స్టాఫ్ గురించి అని ఆలోచించి ఈ కోవిడ్-19 అరికట్టే భాగంలో పాల్పంచుకుందామని డిసైడ్ అయ్యి ఈ 1,00,000 మాస్కులు అనేది కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి అందడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటితో కాకుండా ఇంకా ముందు ఎన్నో రకాలుగా లయన్స్ క్లబ్ ముందుకు వచ్చి హైదరాబాద్ సత్యం తరపు నుంచి ఇంకా ముందుకు వచ్చి ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాం మా తరపు నుంచి. ధన్యవాదాలు. ఈరోజు మన ఎల్బీనగర్ జోన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది మరియు ఎంటమాలజీ తర్వాత వివిధ విభాగాల్లో పనిచేసినటువంటి ఇతర సిబ్బంది అధికారులందరూ కూడా లయన్స్ క్లబ్ వారి తరపున లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం వారు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ కిరణ్ కుమార్ గారు జీబీకే హాస్పిటల్ తరపున 1,00,000 సర్జికల్ మాస్క్ని మన ఎల్బీనగర్ జోన్కి ఈరోజు వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. నిజంగా ఇది మంచి పరిణామం. ఇప్పుడు ఎందుకంటే మనకి కోవిడ్-19 పాండమిక్లో మన ఈ అందరు వర్కర్స్ కూడా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా మనం పనిచేస్తున్నందుకు వాళ్ళకు ఉపయోగపరంగా ఉండే విధంగా వీళ్ళు మాస్కులు ఇచ్చినందుకు ప్రత్యేకంగా డాక్టర్ కిరణ్ కుమార్ గారిని మరియు లయన్స్ క్లబ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ కాచం సత్యనారాయణ గారు మరియు ఇంకో వైస్ ప్రెసిడెంట్ శ్రవణ్ కుమార్ గారిని మరియు వారి యొక్క లయన్స్ క్లబ్ మిగతా అందరి సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు చేసినటువంటి ఈ యొక్క ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మన సిబ్బంది అందరూ కూడా మనకు పొద్దున్న లేస్తే ముందు ఉండి ఇది చేస్తుంటారు కాబట్టి వారికి ఇది ఎంతోగానో ఉపయోగపడుతుందని కోరుకుంటూ మీరు ఈ మంచి కార్యక్రమాన్ని చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కరోనా కట్టడికి మా వంతు బాధ్యతగా, మా యొక్క సామాజిక బాధ్యతగా భావించి ఈరోజు లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం బ్రాంచ్ నుంచి మా అధ్యక్షుడు శ్రీ కాచం సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యం లోపల మా యొక్క డాక్టర్ కిరణ్ గారు వాళ్ళ జీవీకే హాస్పిటల్ తరఫున వారు ఇచ్చినటువంటి 1,00,000 మాస్కులు జిహెచ్ఎంసీ వర్కర్స్ కోసం ఇవ్వడం అనేది మేము చాలా అభినందనమైన విషయము. ఇంకా ముందు కూడా మేము అన్ని విధాలుగా ఏదైనా సరే సామాజిక బాధ్యతగా మేము తీసుకోవడానికి మా జోనల్ కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యం లోపల మేము వారు ఆదేశిస్తే ఫర్దర్ కూడా ఫ్యూచర్లో మేము ఇంకా ఇలాంటివి చేద్దామని మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి ఎల్బీనగర్ నియోజకవర్గంలోని ఎల్బీనగర్ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అయినటువంటి మిత్రుడు ఉపేందర్ రెడ్డి గారికి, ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, శానిటేషన్ సిబ్బంది కావచ్చు, లేకపోతే పారామెడికల్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా కోవిడ్-19 నేపథ్యంలో పాండమిక్ ఉన్న సిచ్యువేషన్లో మా లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి సత్యం క్లబ్లో ఉన్నటువంటి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు వారి జీవీకే హాస్పిటల్స్ ఓనరు, వారి ఆధ్వర్యంలో 1,00,000 సర్జికల్ మాస్కుల్ని ఈరోజు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎల్బీనగర్లో ఉన్నటువంటి చాలామంది శానిటేషన్ విషయంలో కావచ్చు, మనం కోవిడ్ గురించి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంటైర్ హైదరాబాద్లో ఎల్బీనగర్ జిహెచ్ఎంసీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఈస్ట్ జోన్లో స్థానం ఉన్నది. అంటే మంచి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉన్నటువంటి నేపథ్యంలో
మరి జోనల్ కమిషనర్ గారికి మేమే ఫోన్ చేసి ఇట్లా చెప్పడం జరిగింది, మా క్లబ్ నుండి ఇస్తామని. మా క్లబ్లో ఉన్నటువంటి సభ్యులు అనుకున్నటువంటి నేపథ్యంలో ఇమీడియట్గా మా ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లయన్ డాక్టర్ కిరణ్ గారు వాళ్ళ హాస్పిటల్స్ నుండి నేను ఇస్తాను అన్నా అని చెప్పి 1,00,000 సర్జికల్ మాస్కులు ఇవ్వడంతో ఇమీడియట్గా మేము జోనల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్తే ఈరోజు రమ్మని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇవి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా, సమాజంలో మనవంతు సహాయ సహకారాలు చేసే దాంట్లో కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము జోనల్ కమిషనర్ గారికి ఇవ్వడం వల్ల మిగతా శానిటేషన్ సిబ్బంది కావచ్చు, ప్యారెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అందుబాటులోకి వస్తే ఒక ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఒకవేళ మేము ఇదే పబ్లిసిటీ కోసం చేసుకోవాలనుకుంటే ఏ పండ్ల మార్కెట్ కన్నా మన రైతు బజార్ల కాడ నిలబడిస్తే అది కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కాబట్టి నీడీ పీపుల్కి ఎవరైతే ఉన్నారో ఆ పీపుల్కు చేరవేర్చే విధంగా ఉంటుంది, ఒక కమిట్మెంట్ తోటి పోతుందన్న ఒక ఉద్దేశంతో ఎల్బీనగర్ జెడ్సీ గారికి ప్రభుత్వమే చేయడం కాదు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా పూర్తి బాధ్యతలో పనిచేసి స్వీయ నియంత్రణలో భాగంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందన్న ఒక ఉద్దేశంతో ఈరోజు జెడ్సీ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మా క్లబ్ నుండి ప్రత్యేకంగా మా లయన్ డాక్టర్ కిరణ్ కుమార్ గారికి, వారి హాస్పిటల్ యాజమాన్యానికి, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వచ్చాం. ఈ కార్యక్రమంలో నాతో పాటు మరి లయన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు, గాంధీ మాజీ సూపరింటెండెంట్ గారు గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇప్పుడు హెడ్ ఉన్నారు. వారితో పాటు మా లయన్ మెంబర్స్ అందరూ కూడా విద్యాసాగర్ పిఆర్ఓ, రమేష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, కిషన్ గారు, రఘుపతి రెడ్డి గారు, అలాగే భరత్ రెడ్డి గారు, అందరూ కూడా రమేష్ గుప్తా గారు, అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి మా లయన్స్ క్లబ్ హైదరాబాద్ సత్యం చార్టర్ తరఫున యాజ్ ఏ ప్రెసిడెంట్గా నేను ఇస్తున్నందుకు గర్వంగా ఉన్నది. గతంలో కూడా ఫస్ట్ వేవ్లో కూడా మేము V3 న్యూస్ మరియు వైశ్య వికాస వేదిక నుండి దాదాపు 45 రోజులు 50,000 మంది ఫుడ్ ప్యాకెట్స్ని కూడా పంచినాం. తప్పకుండా ఎల్బీనగర్ GHMC పరిధిలో జోనల్ కమిషనర్ గారు ఏమైనా ఆదేశం ఇస్తే మేము సర్వీస్ చేసే దాంట్లో కూడా మా లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం ముందుంటుందని చెప్తున్నాం.